శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే శెట్టి బలిజ సేవా సమితి మస్కట్ సభ్యులు ఉదారతకు చాటుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాక దేవగుప్తానికి చెందిన లీలాదేవికి 50,000 ఆర్థిక సహాయం అందజేశారు. చిన్న వయసులోనే భర్తను కోల్పోయి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లీలాదేవి దీనస్థితిని తెలుసుకుని విదేశాల్లో ఉన్న సేవా సమితి సభ్యులు స్పందించడం అభినందనీయమని స్థానికులు కొనియాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు తాటిపాక గ్రామంలో శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే సేవా సంస్థ వారు మస్కట్ ఈ యొక్క తాటిపాక గ్రామంలో చిట్టూరు లీలాదేవి గారికి ఒక 55,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. ఆవిడ గత కొంతకాలంగా కిడ్నీలకు సంబంధించినటువంటి వ్యాధితో బాధపడుతున్నారు. డయాలసిస్ సంబంధించినటువంటి ఖర్చుల కోసమై వీరు ఈ అమౌంట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మస్కట్ లో ఉంటూ దగ్గరగా ఒక 130 మంది ఒక గ్రూప్ గా ఏర్పడి ఈ యొక్క కార్యక్రమాలని సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. వారు గల్ఫ్ దేశాలకు జీవనాధారానికి వెళ్ళి అక్కడ సంపాదించుకుని తన కుటుంబాలకి కొంత ఖర్చు పెట్టుకుంటూ మిగిలిన దాంట్లో సేవా కార్యక్రమాలు చేయాలనే సదుద్దేశంతో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాలని వీరు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా మా కోనసీమ జిల్లాలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వారు ప్రతి ప్రాంతం నుంచి కూడా ఉన్నారు. అలాగే ఈవిడ లీలాదేవి గారు ఎవరైతే ఉన్నారో ఆవిరికి మిగిలిన గ్రూపు సభ్యులందరూ కూడా సహాయం అందించినట్లయితే, ఎందుకంటే నిత్యం డయాలసిస్ చేయాలంటే చిన్న వయసు కూడా ఆవిరికి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కొంచెం ఆర్థిక సహాయం అందించినట్లయితే ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటుంది అని చెప్పి అందరినీ అర్థిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే సేవా సమితి మస్కట్ దేశం. ఈ సేవా సమితికి సంబంధించిన వారు దేవగుప్త నివాసి అయిన చిట్టూరు లీలాదేవి గారికి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ అనే ప్రాసెస్ లో పట్టడం జరిగింది. ఆమెకి చిన్న 2 ఆడపిల్లలు కూడా. అయితే కరోనా టైంలో తన భర్త చనిపోవడం కూడా జరిగింది. అయితే వారి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మస్కట్ కి సంబంధించిన శెట్టి బలిజ మహాత్మా జ్యోతిరావు పూలే గల్ఫ్ సేవా సమితి ద్వారా ఈరోజు 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మరి వారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు ఇంకా మంచి కార్యక్రమాల్లో పాల్గొని వారికి చేదోడుగా ఉండడానికి మిగిలిన సభ్యులు కూడా కలిసి రావాలని, అలాగే ఏదైనా ఉంటే మన శెట్టి బలిజ సంఘం తరపున మాలాంటి యువత కూడా మీకు తోడ్పాటుగా ఉంటుందని తెలియజేస్తూ మా గ్రామ నివాసి అయిన చిట్టూరు లీలాదేవి గారికి మీరు చేసిన ఆర్థిక సాయం గురించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.